కూడా అమూల్యమైన మీ మాటల్ని మేము ధ్యానించడానికి మీరు మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అలాగే కూడి వచ్చిన మీ పిల్లలకు మీ మాటలు చెప్పడానికి సిద్ధపడి నాకు మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ మాటలను వివరించి చెప్పడానికి మీ కృపలో నన్ను బలపరచు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ ఉన్నతమైన లోకాన్ని గురించిన విషయాలు మీ పిల్లలకు చెప్పబోతుండగా తండ్రి నాయన, మీ పిల్లలు విశ్వాసం ద్వారా వాక్యం ద్వారా మరి చూడగలిగే ఏకదృష్టిని మీ పిల్లలకు కలిగించమని సహాయం చేయమని తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం నిరీక్షించే నిత్యలోకపు నిజస్వరూపం పరలోకం అనేది మనకి కనిపించని లోకం, కానీ ఉందనేది మాత్రం వాస్తవం. కనిపించినంత మాత్రాన లేదు అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే అది ఉందని చెప్పిన వారు దేవుడు, దానికి సాక్ష్యం యేసుప్రభువారు ఈ లోకానికి పంపబడి ఆయన దేవుని మాటలు ఎంత యథార్థమైనవో ఎంత సత్యమైనవో ఆయన బ్రతుకుల్లో చూపించాడు, ఆయన మాటల్లో చెప్పాడు, ఆయన చేసిన అద్భుతాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ క్రీస్తు ద్వారా మనం చూస్తే ఆ మహాలోకం మనకి తేటపడినట్టుగానే మనకు కనిపిస్తుంది. అయితే ఆ లోకం ఎలా ఉంటుంది అనేది ఒక మర్మం, రహస్యం. మనం చెప్పుకున్నట్టుగా నిజంగా మనం ఆ లోకాన్ని కోరుకుని ఆ లోకానికి వెళ్ళబోతున్నాం అనే ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటే అసలు అనంతకాలం అనేది మనకు తెలిసిన విషయం. పరలోకంలో ఉండే కాలం అంతం లేని కాలం. ఆ అంతం లేని కాలంలో మనం ఏం చేస్తాం, అసలు ఆ లోకంలో ఏముంటుంది అనే ఆలోచనలు అనే ప్రశ్నలు మనకు వస్తాయి, రావాలి. అయితే భూమి మీద అయితే ఎన్నో ఉన్నాయి మనం సమయాన్ని గడపడానికి. సమయాన్ని గడిపి 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 అలిసిపోయి పడుకునేంతటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నీకు బోర్ కొట్టిందా, టీవీ పెట్టుకోవచ్చు, చూడొచ్చు. చూసి చూసి కూడా అలిసిపోయినవి అంటే పడుకోవచ్చు. మరి అలాగే అసలు పరలోకంలో అసలు పడుకోవాల్సిన పని లేదు, అసలు అలసట అనేదే ఉండదు. కాబట్టి అలిసిపోం, ఏ బాధ ఉండదు, కష్టం ఉండదు, ఏమీ లేని ఆ లోకంలో మరి ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏమేమి చేస్తాం, ఏమేమి చూస్తాం, అసలు ఏముంటుంది అనేవి. అసలు అది బంగారుమయమైన లోకం, బంగారు వీధులు ఉన్నాయి, ఇలా మనం అన్నీ చెప్పుకున్నాం. అయితే అలాంటి లోకంలో ఏమేమి ఉంటాయి, మనం ఏం చేస్తాం, అసలు ఇంతకాలాన్ని మనం ఎలా చేయాలి అని ఆలోచించుకుంటే ఒకవేళ నిజంగా ఒక శిక్ష ఏంటో చెప్పమంటారా, ఏ పని లేకుండా మిమ్మల్ని ఖాళీగా వదిలేశారు అనుకోండి ఇంట్లో, మీరు ఏం చేసుకుంటారో తెలుసా? చచ్చిపోతారు. ఈ నరకం అనుభవించలేకపోతున్నాను అంటారు మీరు. మనిషికి ఏదో ఒక పని ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అటు పని అయినా ఉండాలి, ఇతరులతోనైనా మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే సెల్ అయినా చూసుకుంటుంటూ ఉండాలి. ఎందుకంటే కరోనా క్వారంటైన్లో పెట్టారా, అప్పుడు సెల్ కూడా ఇచ్చారు. మీకు గుర్తుందా? మీరు అందరికీ సెల్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా డాక్టర్స్ ఎవరిని కూడా ఐసీయూలో కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సెల్ని యూజ్ చేయనివారు ఎక్కువ శాతం. కానీ మరి వాడు 14 రోజులు క్వారంటైన్లో ఉంటున్నారంటే మరి సెల్ లేకపోతే బాగుంటుందా? బాగోదు. కానీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు సెల్లలతో ఏం చేశారు అనుకుంటున్నారు? డ్యాన్సులు చేసి షూట్ చేసిన వీడియోస్ వచ్చాయి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అనేసి సెల్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి నరకంలో అగ్ని ఉండి యాతన అనుభవిస్తే, పరలోకంలో పని లేకుండా ఉంటే కూడా మామూలుగా జనరల్గా మనం ఆలోచిస్తే ఏం ఊసిపోకపోతే అది ఎంత యాతనో ఒకసారి మీరు ఆలోచించండి. మామూలుగా ఆలోచిస్తే సైకలాజికల్గా భూమి మీదటట్టుగా. కాబట్టి అలా ఏమి ఉండదండి. పరలోకం గురించి మనం చెప్పుకుంటుంటే చూస్తుంటుంటే మన 2 కళ్ళు సరిపోవన్నమాట. లేకపోతే అసలు ఇప్పుడు మనం చెప్పుకోవడం దాని గురించి అసలు చెప్పడం అనేది కూడా సాధ్యపడనంత ఉన్నతమైంది. తెలుసా మీకు ఆ సంగతి? మనం చదవబడిన లేఖనాల్లోనే మనం వెళ్దామండి అక్కడికి. కాబట్టి అది అంత గొప్పది. అందుకనే మీరు అక్కడికి వెళ్ళిపోయి బాబోయ్ దీనికోసమా ఇంత ఆరాటపడ్డాం
అని మీరు అనుకోరు. ఏమనుకుంటారంటే ఇంకా మీకు చూసి ఇంకా మనకి లోపల ఉన్న ఒకవేళ నీళ్ళు ఉంటే అవి ఆగవన్నమాట ఆనందంతో. అందుకని ఆయన మన కళ్ళ నుంచి వచ్చే బాష్ప బిందువులను ఏం చేస్తారట, తుడుస్తాడట దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకండి కన్నీళ్ళు అంటే, ఏటి ఈ భూమి మీద నేను అటు ఇటు కానట్టుగా అనుకున్నాను, ఏదో కింద అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఎంత గొప్పదా ఈ లోకం అని మనకి కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. వెళ్తానో వెళ్ళను అనుకున్నాం, వచ్చేసాం, అసలు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉంది, చూస్తున్నాం. కాబట్టి అందుకనే పౌలు గారు ఒక మాట రాశారంటే, ఆ మాట తీసుకుని మనం ముందుకు వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు ఏదైనా పని అప్ చెప్పారు అనుకుందాం, మీరు ఆ పని చేశారు అంటే కూరగాయలు తెమ్మన్నారు, లేకపోతే ఏవైనా వస్తువు కొనమన్నారు, వస్తువులు కొనమన్నప్పుడు మీరు అవి పట్టుకుని వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కొన్నాను అనుకున్నారు మీరు. ఏంట్రా నువ్వు ఇలాంటివి కొన్నావు, ఇదేంటి ఇలాంటివి కొన్నావేటి, ఇలాంటివి తెచ్చేవేటి అని అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? సిగ్గా ఉంటుందా? సిగ్గానే ఉంటుంది. మీరు ఇంత పోసి ఇంత కష్టపడి నమ్మి ఏదో గొప్ప లోకం అనుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ దీనికోసం వచ్చావా, దీనికోసం ఇంత గొప్పగా చెప్పుకున్నావా అని అనుకుంటారు. కానీ అందుకని పౌలు గారు ఏమంటారంటే, ఈ నిరీక్షణ అస్సలు మనల్ని ఏం చేయదట, సిగ్గుపరచదట. అంటే అలాంటి ఆస్కారమే లేదు. ఇలా ఉందేటి అని అనుకోవడానికి ఆస్కారం లేదు అసలు. చూసి మనం అమ్మ బాబోయ్ అని అనుకునేలా ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న చెప్పుకున్నామా, కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం, ఈరోజు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. ఓకే రైట్. ఇప్పుడు మనం అందరం మళ్ళీ పరలోకి వెళ్దాం. ఒకసారి వెళ్ళాలి మరి, తప్పదు కదండి. మీరు అందరూ ఇంకా మొత్తం అంతా మర్చిపోండి, ఒకసారి పరలోకం వెళ్ళి వచ్చేద్దాం. ఓకే, నిర్గమకాండ 25వ అధ్యాయం 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒంటుంటికి ఎదురుగా నుండెను. చాలండి. ఇప్పుడు మోషే గారు రాసిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోనివి, లేకపోతే మొదటి నిబంధన కాలంలో మోషే గారు చేయవలసిన వస్తువులన్నీ దేవుడు అతనికి కొండ మీద చూపించిన మాదిరి చొప్పున చెయ్యాలి. అందులో సువర్ణ ధూపత్తి, బలిపీఠము, ధూప ద్రవ్యాలు ఇలాంటివన్నీ ఉండడం మనం చూసాం. అలా సేమ్ టు సేమ్ అలాంటి వస్తువులే పరలోకంలో కూడా ఉంటాయని మనం చెప్పుకున్నాం. పాత నిబంధన కాలంలో ఎలాంటి వస్తువులు అయితే ఉన్నాయో అలాంటి వస్తువులే పరలోకంలో కూడా ఉంటాయి. కానీ అలాగే ఉండవు, అవి ఎంత పెద్దవి ఉంటాయి అనే విషయం మాత్రం మనం ఆలోచించాం. ఒకసారి నిన్నటి దాన్ని కూడా మనం అలా కొంచెం 2-3 మాటలు చూసి ముగించేద్దాం. మళ్ళీ లోపలికి వెళ్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆ కొండ 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 అంటే ఆ కొండ అనే దాన్ని దేన్ని సూచిస్తుందని అంటే ఆ పరలోకాన్ని. 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారమును అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపింపబడిన మాదిరి చొప్పున. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. కొండ మీద నీకు చూపింపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడి. ఎందుకు జాగ్రత్త పడమని? సేమ్ కొండ మీద చూపించినట్టే చేయాలి. ఎందుకంటే ఈ కొండ మీద నీకు చూపించిన వాటిని నువ్వు చేస్తున్నావు. ఈ కొండ అంటే ఏంటంటే పైన ఉన్నది అంటే పరలోకానికి సంబంధించింది. అంటే వీటి నిజస్వరూపం పరలోకంలో ఉంది అని భవిష్యత్తులో చెప్పబడాలి. భవిష్యత్తులో పరలోకంలో ఏముంటుంది అనే ఆలోచన ఎవరికైనా వస్తే, పరలోకంలో అనేకమైన వస్తువులు ఉంటాయి, వాటి అవసరం ఉంది, వాటి పని ఉంది అనేది భూమి మీద ఉన్న వాళ్ళకి తెలియాలి. అందుకనే నీకు కొండ మీద నేను చూపించాను. ఆల్రెడీ భూమి మీద ఉన్న పాత్రలను బట్టి మోషే గారు పాత్రలు చేయలేదు. పరలోకంలో ఉన్న వస్తువులను పోలిన వాటినే
అతను చెయ్యాలి భూమి మీద. అందుకని కిందకి ఏమన్నాడు చేత అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం. అదొక హెచ్చరిక మోషేకు, అది ఒక వార్నింగ్. నువ్వు చేసేది ఏదైనా సరే ఆ పైన ఉన్నదానికి మాదిరిది, పోలిక. అంటే పైన ఏమున్నాయో తెలియాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడట, మోషే గారిని హెచ్చరించారట. ప్రకారము యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమై గుడారమందు సేవ చేయుదురు. పరలోక సంబంధమగు వస్తువుల అంటే పరలోకంలో కూడా వస్తువులు ఉన్నాయి. వాటి ఛాయ అంటే ఫోటోకి ఒరిజినల్కి ఎంత తేడా ఉంటుందో నిన్న వాళ్ళకి తెలుసు. అవన్నీ అదృశ్యమైనవి ఏంటన్నాడు, నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు. కానీ అవి అదృశ్యమైనవిగా ఉంటాయి. ఇప్పుడు నేను బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ బాటిల్ దృశ్యమైంది, ఇది ఎలా ఉంటే ఇదే బాటిల్ ఒకవేళ అదృశ్యమైంది అయితే ఎలా ఉంటుంది, ఇదే బాటిల్ అదృశ్యమైందంటే ఎలా ఉంటుందంటే ఊహించడం కష్టం కదండి, ఎలా ఉంటుంది. కానీ మనం అంటే మన ఈ కళ్ళతో పరలోకంలో ఉన్న దేన్ని మనం చూడలేం. మనకు అదృశ్యంగా ఉంటుంది, కానీ ఉంటుంది. దేవదూతలు ఉన్నారు, ఇక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళు మనకి కనపడరు. కనపడంది ఉంది, అది నిత్యం ఉంటుంది. దృశ్యమైనవి అనిత్యములు, అదే అదృశ్యమైనవి నిత్యములు. గాలి అదృశ్యమైంది ఎప్పుడూ ఉంటుంది. నీరు ఉంది, గాలి నీరు అనేది చాలా ప్రాథమికమైన అవసరాలు. నీరు అక్కడ గుంటలో ఉందనుకుందాం, కాసేపు కొన్నాళ్ళకి అది ఎండిపోవలసిందే. కానీ గాలి ఈ ప్లేస్లో లేదని మనం చెప్పలేం, ఉంటుంది, నిత్యం ఉంటుంది. అదృశ్యమైంది కాబట్టి. నీరు మనకు దృశ్యమైంది కాబట్టి కొంతకాలానికి మనకి కనిపించకపోవచ్చు. కాబట్టి ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే అదృశ్యమైనవి ఉన్నవి, అవి నిత్యము ఉంటాయి. మనకి బాగా బాగా ఈ ప్రకృతిలో బాగా అవసరమైంది ఏంటో తెలుసా, నీళ్ళు లేకుండా కనీసం ఒక రోజైనా ఉండగలమేమో, 2-3 రోజులు. కానీ గాలి లేకుండా కొన్ని క్షణాలు ఉండలేం. కానీ మనకి చాలా 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 అవసరమైన గాలి ఎలా ఉందో తెలుసా, కనిపించని రూపంలో ఉంది. చూసారా, అంటే అసలైనవి ఎలా ఉన్నాయనుకుంటున్నారు, అసలైనవి కనిపించని రూపంలోనే ఉన్నవి, ఉంటాయి. అవి ఎప్పుడూ ఉండేవి. ఈ మానవ నేత్రాలకు కనిపించేవన్నీ అశాశ్వతమైనవి. ఈ మానవ నేత్రాలతో మనం చూడలేని ఉన్నాయి చూసారా, అవి శాశ్వతమైనవి. ఈ మానవ నేత్రాలతో మన దగ్గర దేవదూతలు వచ్చినా ఒకవేళ ఉంటున్నా తిరుగుతున్నా మనం చూడలేము. కాబట్టి ఇవన్నీ బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా బైబిల్ చెప్పిందంటే నిజం. ఎందుకంటే ఈ బైబిల్కి యేసుప్రభువారు ఉన్నారు. ఈ బైబిల్కి ఆధారం ఎవరు అనుకుంటున్నారు, ఈ మాటలకి యేసుప్రభువారు. ఆయనే పెద్ద నిజం. ఆయన దగ్గరికి వస్తే మనకి ఇంత జ్ఞానం అవసరం అండి మనకి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన రుజువుపరచడానికి ఎంత జ్ఞానం చెప్పాలి మనకి, అదృశ్యమైనవి నిత్యములని. అని చెప్పాడు, తప్పదు కదండి, ఆయన తెలుసు కాబట్టి చేశాడు. అందుకే మనం అలాగే 10వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అంటే ఈ లోకంలో ఉన్న వస్తువులు పరలోకమందున్న, అంటే మొదటి నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు కొండ మీద చూపించిన మాదిరి చొప్పున చేయించిన వస్తువులు ఉన్నాయి చూసారా, అవి ముందు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. వాటిని పోలిన వస్తువులు ఇవి. ఇది ఛాయ. నేను లేకపోతే ఫోటో ఉంటుంది ఏంటండి, నీకు అర్థమవుతుందా? నేను లేకపోతే నా ఫోటో తీయగలరా? తీయలేరు. ఫోటోని ఏమీ లేకుండా ఫోటో తీయమ్మా అని అంటే తీయగలదేటండి? తీయలేదు. నేను ఉన్నాను కాబట్టి ఫోటో తీయగలదు. అది ఎంత నిజమో అలాగే అసలు పాత నిబంధన కాలంలో ఉన్న వస్తువులన్నీ ఫోటోలు అన్నమాట. దేనికంటే పరలోకంలో ఉన్న వస్తువులకి ఫోటోలాగే ఉంటుంది, వస్తువు కనపడదు, కానీ నిజం అనేది నిజంలా ఉంటుంది. కాబట్టి వాటిని ఏమన్నాడంటే నిజ స్వరూపం అని అన్నాడు. నిజస్వరూపం ఎవరిలో ఉందన్నాడంటే క్రీస్తులో అని చెప్పబడింది. కాబట్టి అంటే బైబిల్లో మనకు ఎన్నో విషయాలు పరలోకం గురించి చెప్పబడ్డాయి. అందులో ఇప్పుడు మనం ఒక సంగతిని, పాత నిబంధన కాలంలో సంబంధించిన వస్తువులన్నీ పరలోకంలో ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది గత దినం చెప్పుకున్నాం.
అయితే పాత నిబంధన కాలంలో ఇప్పుడు ఈరోజు మనం చదవబడి ఇందాక మనం తీసుకున్నాం కదండి నిర్గమాకాండ 25-20, అందులో మనకి ఏం కనిపిస్తున్నాయంటే కెరూబులు కనిపిస్తున్నాయి. మరి కెరూబులు అంటే అవి పరలోకంలో ఉన్నవే. ఏం చేస్తాయి అవి, ఏం చేస్తాయి, ఎందుకు ఉన్నాయి అనేది ఒక రహస్యం కదండి. కానీ దురదృష్టం ఏంటంటే పౌలు ఈ పత్రిక రాసిన ఆయన పౌలు గారు ఎత్తుకున్నాడు కానీ ఆపేశాడండి. అంటే ఎందుకంటే చెప్ప వల్ల పడదన్నాడు. ఒకసారి మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. దానిపైన కరుణాపీఠమును మహిమగల కెరూబులుండెను. మహిమగల కెరూబులు అంటే ఏంటనుకుంటున్నారు? మళ్ళీని వస్తువులంటే మామూలే. అసలు పరలోకం అంటేనే మహిమాయుక్తమైన లోకం. కానీ వస్తువుల విషయంలో మామూలుగా మాట్లాడి ఇక్కడ అక్కడుండే వాటి విషయంలో అయితే మాత్రం ఏమంటాడంటే మహిమగల కెరూబులుండెను. కెరూబులకి ఏముందంట? అవి గొప్ప మహిమ గలవి అని చెప్తున్నాడు. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. నిజంగా అంటే చెప్పడానికి టైం లేక చెప్పలేదా? వివరంగా చెప్పితే మనం అర్థం చేసుకోలేవా? వివరంగా చెప్పితే మనం అర్థం చేసుకోలేం. తెలుసా మీకు ఆ సంగతి? అందుకనే ఇప్పుడు చెప్ప వల్ల పడదు. నిజంగా పౌలు గారు మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉందని అనుకుని ఉంటే వివరంగా చెప్పేసి ఉండేవాడండి. వివరంగా చెప్పేసి ఉంటే మనకు ఎలా ఉండంటే ఒకవేళ మరి ఎంతలో కొంత అర్థం చేసుకుందాం అని అనుకుంటారు అనుకోరా? పౌలు గారు చెప్పింది నేను చెప్తానని అనుకోకండి. కానీ ఆల్రెడీ పౌలు గారు చెప్పకపోయినా పౌలు గారు వదిలేసింది ఎంతో ఉంది, అది మనం అర్థం చేసుకోలేంది. కానీ పాత నిబంధన కాలంలో ఆల్రెడీ కెరూబుల కోసం కొంత చెప్పాడు దేవుడు. వివరంగా చెప్పలేదు కానీ అస్పష్టంగా చెప్పాడు. అదేంటో ఈరోజు మేము ముందు ఉంచుతాను. కానీ ఈయన వివరంగా చెప్పకుండా వదిలేసింది ఏంటి ఉండొచ్చో మామూలుగా ఆలోచిద్దాం జనరల్గా. అంటే దాని గురించి నేను మాట్లాడకూడదు యాక్చువల్గా. కానీ అది మీకు వదిలేస్తాను, ఇలా ఉండొచ్చేమో అని ఒక మాట కన్క్లూజన్ నేను వదులుతాను. రైట్. ఇప్పుడు ఈ కెరూబుల గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే కెరూబులకి ఏముంటుందంటే కెరూబులు అనగానే అవి దూతలు, మహాదూతలు అని మనం తీసుకోవచ్చు. వీటికి రెక్కలు ఉన్నట్టు చూడగలం మనం బైబిల్లో. 6 రెక్కలు ఉన్నట్టు, ఒక 2 రెక్కలతో అవి ఇలా ముఖాన్ని కప్పుకుంటున్నట్టు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నట్టు, 2 రెక్కలతో ఎగురుతున్నట్టు. ఒక్కసారి పరలోకంలో కెరూబులుండి రెక్కలు ఉన్నాయంటే ఆ రెక్కలు అనేటప్పటికి మనకి ఏం గుర్తొస్తాయో తెలుసా? పక్షులు గుర్తుకు రావాలి. పక్షులు చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఒకసారి మీరు పక్షులు చూడండి ఎప్పుడైనా. దేవుడు ఎందుకు పక్షులను చేశాడో తెలుసా? పరలోకంలో కూడా పక్షులను పోలినవి ఉన్నవి, జీవులే ఉన్నాయి. పక్షులను పోలిన దేవదూతలు ఉన్నాయి. పక్షులకి 2 రెక్కలు ఉన్నాయి, వాటికి 6 రెక్కలు ఉన్నాయి. అవసరమైతే 4 తలకాయలు కూడా ఉన్నాయి వాటికి. తెలుసా బైబిల్లో? అవన్నీ ఉన్నాయండి. సో కాబట్టి పరలోకంలో అలాంటివి పక్షులు పోలినవి ఉన్నాయి కదా. అంటే వీటిని పోలే కాదు, కెరూబులు ఉంటేనే వాటిని పోలిన పక్షుల్ని దేవుడు చేశాడు. మన పక్షిని చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? చాలా అందంగా ఉందనుకుంటాం. కానీ పక్షి మీద ఎప్పుడైనా ఎగరాలనుకుంటాం మనం? అనుకోం. కానీ పక్షులే ఎగరాలనుకున్నాడు మనిషి, గాల్లో విహరించాలనుకున్నాడు, అందుకనే విమానాన్ని కనిపెట్టాడు. కానీ రియల్గా ఒకవేళ పక్షి మీద ఎగిరితే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మరి మీరు పక్షి మీద ఎగిరారు అనుకోండి, ఎలా ఉంటుంది ఊహించుకోండి. మరి పరలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ పక్షి మీద ఎగిరారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఓహ్, సూపర్గా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. వెయిట్ చేద్దాం. మనం ఎగురుతామో లేదో నాకు తెలియదండి, దేవుడు మాత్రం ఎగురుతున్నాడు. మీకు తెలుసా ఆ సంగతి? దేవుడు మాత్రం ఎగురుతున్నాడండి. కాకపోతే వాటి గురించిన కొన్ని విషయాలు ఈ కెరూబుల గురించి మనకు స్టార్టింగ్లో దేవుడు చెప్పేశాడు. ఎక్కడంటే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున
కెరూబులను నిలబెట్టును. అంటే కెరూబుల ప్రస్తావన మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆది కాండంలో మనకు కనిపిస్తుంది. ఆది కాండంలో మనకు కనిపిస్తుంది. కెరూబుల్ని దేవుడు ఏం చేశాడంటే కావలకి పెట్టాడు. కానీ మరి అసలు ఏదైనా తోట ఎక్కడుందో కూడా ఇప్పుడు మనకి తెలియదు. ఒకవేళ ఏదైనా తోట ఇప్పటికి ఒకవేళ ఉండుంటే అక్కడ మాత్రం ఏముంటాయంటే కెరూబులు ఉంటాయి. కెరూబులు ఉంటే పోనీ మనం వెళ్తే కెరూబులు కనపడతాయంటే కనపడదు. వాటిని కావలి పెట్టాడు. మరి ఏదైనా తోట ఉందో లేదో మనకు మాత్రం తెలియదు. అదొక మిస్టరీ, రహస్యం. బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే మరి నోవాహు జలప్రలయం వచ్చిన తర్వాత ఏమైందంటే అదంతా పోయి ఉండాలి. ఆ తోట అంతా దాని స్వరూపం మారిపోయి ఉండాలి. మరి జీవవృక్షం కాబట్టి దానికి ఆ జీవవృక్షానికి ఏమి ఉండకూడదంటే చావు ఉండకూడదు. మరి కాబట్టి ఆ జీవవృక్షం చచ్చిపోవడానికి ఆస్కారం కూడా లేదు. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే మొత్తం మీద ఆ జీవవృక్షం ఎక్కడున్నా కానీ దానికి కావలి మాత్రం కెరూబులు ఒకవేళ భూమిలో కప్పడిపోయినా ఏమైపోయినా కానీ కెరూబులు మాత్రం ఉంటాయి. కాబట్టి వాటిని ఎవరు టచ్ చేయలేరు, అసలు చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఇలా దేవుడు ఏంటంటే కెరూబుల ప్రస్తావన స్టార్టింగే మనకు ఆది కాండంలో చెప్పేశాడు. ఆ కెరూబులు పైన ఉన్నావు కాబట్టి ఆ కెరూబులు పోలిక చొప్పున స్వరూపం చొప్పున మరి దేవుని మందిరం అని చెప్పబడిన దాని దగ్గర ఉపకరణలు ఉండే దగ్గర కరుణాపీఠం దగ్గర కెరూబులు ఉండేలా చేయమన్నాడు. ఎందుకంటే అసలు దేవుడున్న సరౌండింగ్స్లో ఏముంటాయి అనుకుంటున్నారు? కెరూబులు ఉంటాయి. దేవుడున్న మరి సరౌండింగ్స్లో కెరూబులు ఉంటాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలీల దేవా. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడట? కెరూబుల మధ్య నివసిస్తున్నాడట. ఆయన చుట్టూ ఏమున్నాయనుకుంటున్నారు? కెరూబులు ఉన్నాయి. అంటే ఆయన చుట్టూ కెరూబులు ఉంటాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కెరూబుల మధ్య నివసించుచున్న దేవా. ఇకపోతే ఈ కెరూబుల్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే వాటి గురించి రెక్కలు ఉన్నట్టుగా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అంతలో కెరూబుల రెక్కల క్రింద చాలండి. అంటే నేను ఈ కెరూబులకి ఏమున్నాయంటే రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నట్టు మనం బైబిల్లో చూడగలం. అయితే ఈ 6 రెక్కల క్రింద మానవ హస్తాలు కూడా ఉన్నట్టు. అంటే వాటికి మనిషి చేతులు ఎలా ఉన్నాయో అలాగే చేతులు కూడా ఉన్నాయంట. అంటే అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. వాటికి కూడా హస్తాలు ఉన్నాయి అనేది మాత్రం బైబిల్ చెప్తుంది. రెక్కలు ఉన్నాయి, మానవ హస్తాలు లాంటి హస్తాలు కూడా ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. అంటే హస్తంతో అవి పనిచేస్తున్నట్టుగా. కానీ ఈ కెరూబులు పోలినట్టుగానే అంటే కెరూబుల మధ్య నివసించే దేవుడు అని చెప్తూ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అనగానే మహాదూతలు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండిను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతిగానములు చేయుచుండ్రు. అంటే కెరూబులు ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఆయనకు పైగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఆయన కెరూబుల మధ్యన ఉంటాడండి. ఒకసారి మనకు దేవుడు ఓపెన్ అవ్వాలనుకున్నాడు అనుకుందాం. కాసేపు దేవుడు మనకు కనిపించాలనుకున్నాడు అనుకోండి. ఎప్పుడైనా చుట్టూ కెరూబులుండి ఒక్కసారి కెరూబులన్నీ ఇలా ఎగిరిపోతుంటే దేవుడు వస్తున్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి? అబ్బో సూపర్ ఉంటుంది. ఆయన పైగా శరాపులు ఉన్నాయి. ఆయన ఈ
కెరూబుల మధ్యన ఏం చేస్తాడంటే నివసిస్తున్నాడు. ఒక్కసారి ఈ రెక్కల గలవన్నీ ఒక్కసారి ఇలా ఎగిరిపోగానే ఆయన మనకి ఇలా ఓపెన్ అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ దృశ్యం? చాలా బాగుంటుందండి. ఇలా దేవుడు కెరూబుల మధ్యన నివసించేవాడు. ఆయన ఎంట్రన్స్ మనం అప్పుడప్పుడు ఇలా చూసామనుకోండి, ఎలా ఉంటుందంటే బాబాయ్ సినిమాల్లో చూస్తే ఏముందంటే అది మామూలుది, కానీ అక్కడ నిజంగా ఉన్న కెరూబులు అసలు 2 రెక్కలు కలిగిన పక్షే ఒక విచిత్రం అనుకుంటే అది పెద్ద, ఇవి శరాపులు దూతలు అనగానే వాళ్ళు చాలా పెద్ద ఆకారం కలిగి ఉన్నట్టుగా కూడా మనం ప్రకటన గ్రంథంలో చూసిన పోలికలను బట్టి కూడా మనకు కనిపిస్తుంది. అలా దేవుడు శరాపులు అనగానే ఏంటంటే మహాదూతలు అని ఇచ్చాడు. అంటే కెరూబులు అని అంటే శరాపులు అన్న ఒకటే అని మనం అనుకోవచ్చు. ఇకపోతే ఈ శరాపుల గురించి మనకి ఎక్కడ బైబిల్లో మనకు కనిపించదు. అయితే ఇప్పుడు ఇంతకీ సాతాను ఉన్నాడు, మనకు తెలుసు కదండి. సాతాను ఒక కెరూబు. సో దూతల్లో అన్ని దేవదూతలే. మీరు బావేనండి, అన్ని దేవదూతలే, కానీ అందులో మహాదూతలు అనేవి ఉన్నాయి, ప్రధాన దూతలు అనేవి ఉన్నాయి మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ సాతాను చూసారా, ఈ సాతాను కూడా ఒక కెరూబు. అది మనకి ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి మనం చూద్దాం, దాని పరిస్థితి ఏంటో చూద్దాం. 28వ అధ్యాయం 14వ వచనం. 28వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. అంటే ఈ వచనం మనకు ఎలా కనిపిస్తుందంటే చూడండి, 12లో తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తిలాగు ప్రకటింపుము అని చెప్తున్నాడు. అంటే ఇది తూరు రాజుని పోల్చి చెప్పడానికి, అతని వైభవం గురించి చెప్పడానికి చెప్తూ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కెరూబుకి పోలికగా చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది 14వ వచనంలో. అభిషేకము నొందిన కెరూబువై ఉంటివి అంటే తూరు రాజులా ఉన్నాడు. అంటే అంతకుముందు ఒక కెరూబు అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అంటే కెరూబుని ఇప్పుడు సాతాను ఉన్నాడు అనుకోండి, అంటే సాతాను కూడా అభిషేకం నొందిన ఒక కెరూబు. అంటే దేవుడు దానికి ఒక ప్రధానమైన విధులను అప్పగించాడు. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వుంటివి. వాడి మీద కూడా కొంతమంది ఆధారపడే అంత వాడిగా ఉన్నాడు. అందుకనే సాతాన్ని కొన్ని దూతలు వాడి పక్షాన్ని వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. సాతానుకును అపవాదికి సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అని అన్నాడు. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. అంటే నీ పక్షాన కొంతమంది దూతలను ఇచ్చాను నీకు, 12 సేనా ఊహల దూతలను పంపడని అనుకుంటున్నావా నా తండ్రి అని అన్నాడు. అంటే దూతలు సేనాల్లో ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాల్లో సైన్యాలు ఎలా ఉంటాయో వాటికి సేనాధిపతి ఎలా ఉంటాడో అలాగే దూతల్లో అన్నీ ఒక సేన అనుకుంటే, సేనలుగా ఉంటే ఆ సేనలకి సేనాధిపతి లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ కెరూబులు అన్నమాట. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. అంటే దేవుడికి కొంచెం దగ్గరగా, దేవుడుండే చోటుకి దగ్గరగా ఉండేలా కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. చూడండి, అంటే పరలోకంలో ఒకవేళ పర్వతాలు ఉంటే అవి కూడా మండుతుంటుంటే వాటి మధ్యన కూడా ఇవి సంచరిస్తాయట. ఒకవేళ సంచరించినా కానీ వాటికి ఏమవుదంటే కాలం. నీవు నియమింపబడిన దినం మొదలుకుని పాపముని యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. వాడు నియమింపబడిన దినం మొదలుకుని పాపం చేయనంత వరకు అతను ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడిగానే ఉన్నాడట. కానీ నువ్వు ఎందుకు పాపం చేసావంటే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలేపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయొచ్చు
వచ్చితివి, నేను నిన్ను నాశనం చేశానని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే తనకు దేవుడిచ్చిన ఈ గొప్పతనాన్ని, ఈ ఆధిక్యతను వాడు ఏం చేశాడంటే ఆధారం చేసుకుని వాడు ఏం చేశాడంటే చెడిపోయాడు, గర్వాంధుడైపోయాడు. ఇలాగే సాతాను ఒక కెరూబులో ఉండే సాతాను ఏమైపోయాడు అనుకుంటున్నారు? దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయి నాశనానికి సిద్ధపడిపోయాడు, వెళ్ళిపోయాడు. అది ఒక సాతాను, కెరూబైన సాతాను పరిస్థితి. ఇప్పుడు దేవుడు కెరూబుల మధ్యన ఉంటున్నాడు. అసలు దేవుడు కెరూబులతో ఇంకేం చేస్తాడు అనే విషయాలు మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. మీ దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? అప్పుడప్పుడు కెరూబు మీద ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఎగురు వచ్చును. అంటే ఇప్పుడు ఈ కెరూబుల మీద దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ప్రయాణం చేస్తాడు. అంటే కెరూబు అంటే మళ్ళీ మళ్ళీ మీరు చిన్న పక్షిని ఊహించుకోకండి, చాలా పెద్ద పక్షిని ఊహించుకోండి. కొన్ని హాలీవుడ్స్ మూవీస్లో ఏదో పెద్ద డ్రాగన్ లాంటివి తీసి, అంటే కెరూబుల్లాగా ఉన్నట్టుగా, దాని మీద ఎవరో పెద్ద మాంత్రికులు ఇలాంటి వాళ్ళు ఎగురు వస్తున్నట్టుగా తీశారు కదండి. అవన్నీ ఈ బైబిల్ కాపీ అండి అవన్నీ. కానీ ఒరిజినల్ మాత్రం ఇంకోలా ఉంటుంది. ఇవన్నీ చచ్చిపోతాయి, కానీ అవి చచ్చిపోవు, వాటికి నాశనం లేదు. ఇంకొక విషయం ఏంటంటే అవి కనిపించవు కానీ అవి ఉన్నాయి. కానీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మన కళ్ళకు కనిపించవు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా తోట దగ్గరికి మీరు వెళ్ళినా, సరౌండింగ్స్లోకి వెళ్ళినా కెరూబు కనబడదు, కానీ ఉంటుంది. వాటికి రెక్కలు ఉంటాయి, వాటి మీద ఎగురుతాడు. ఏంటి వాటి ఔన్నత్యం? కెరూబుల మీద దేవుడు ఏం చేశాడట? ఎగిరి వచ్చాడు. మనం గుర్రం మీద ఎలా ఎక్కుతామో ఆయన ఏం చేశాడంటే కెరూబు మీద ఎక్కాడు. 6 రెక్కల కల కెరూబు మీద ఎక్కితే ఎలా ఉంటుంది విహరిస్తే? మరి ఆయన ఎక్కాడంటే మనం ఎక్కుతామంటారా ఎక్కమంటారా? కానీ ఎందుకంటే ఏంటంటే నాకు బండి ఉంది, నాకు కారు ఉంది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను ఎక్కుతాను, అప్పుడప్పుడు మా అబ్బాయిని మా పిల్లలను కూడా ఎక్కిస్తాను. ఇప్పుడు మనం ఆయన పిల్లలమే కదండి. సరదాగా నాన్న చూసినప్పుడు మనం ఆశ్చర్యపడుతుంటే ఆయన ఏమంటాడు? ఎక్కుతావా రా ఒకసారి ఎక్కిస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది చూడండి. మీకు ఆ దృశ్యం చూడడానికే, ఒకవేళ ఊహించడానికే మనకి చాలా కష్టతరంగా ఉంది. ఒకవేళ చూడడానికి ఎలా అనిపిస్తుంది? విమానం వెళ్తుంటేనే అయ్యో విమానం అని చూస్తాం, ఏదో చిన్న మొక్కలాంటి విమానం వెళ్తుంటే. మరి ఎంతో పెద్ద కెరూబు, వాటి మీద ఆయన ఎగరడం ఏంటి? ఆ దృశ్యం చూడడానికి ఇప్పుడు మనం ఎక్కడో తాజ్మహల్ చూడడానికి కానివ్వండి, బీచ్ చూడడానికి కానివ్వండి, ఎక్కడెక్కడన్నా ఒకవేళ అందమైన ప్యాలెస్లు ఉన్నాయనుకోండి, మైసూర్ ప్యాలెస్ ఉంది, ఎక్కడో బెంగళూరులో ఉంది, అప్పుడప్పుడు చూడడానికి వెళ్తుంటారా? అది లంబసింగ్ అని, తర్వాత అరకు అని, ఊటీ అని, ఈ విహారయాత్రలకు చాలామంది చాలా కష్టపడి చాలా రిస్క్ చేసి, ఘాట్ రోడ్లు ఉంటాయి కదండి, ఇవన్నీ రిస్క్ చేసి కూడా ఒకవేళ తేడా వస్తే అటు నుంచి అటు లోయలోకి వెళ్ళిపోతారు. అన్నీ రిస్క్ చేసి ఏం చేస్తారు అనుకుంటున్నారు? చూడడానికి వెళ్తారు. వాటిని చూడడానికి వెళ్తే మరి ఇలాంటి దృశ్యాన్ని మనం ఏం చేయాలంటారు? ఇలాంటి దృశ్యాన్ని అయినా చూడడానికి మరి పరలోకి వెళ్ళాలంటారా వద్దంటారా? వీళ్ళందరూ మనం ఎక్కడికి వెళ్ళలేదండి. మనం పాపం దిగ్గుమానుల్లో సువార్త చేసుకున్నాం. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు అనుకుంటారా వీళ్ళు బతుకుశాడా, ఎప్పుడు ఇలా చెప్పుకోవడమేనా? మనమేమో లంబసింగి వెళ్ళాం, మేమేమో ఊటీ వెళ్ళాం అని అందరూ చెప్పుకుంటారు ఉంటారు. వాళ్ళు మైసూర్ వెళ్ళాం, మేము అక్కడికి వెళ్ళాం, తాజ్మహల్ చూసాం, ఆ ప్యాలెస్ చూసాం, అమెరికా వెళ్ళామని చెప్పుకుంటారు. కానీ మీరు ఇక్కడ పెంట కింగ్ లాగా, అదే అండి మనం సువార్త రాజులం కదండి. సువార్త రాజులు అంటే వీధుల మీద తిరగడం, ప్రపంచానికి మనం పెంట, మురికి, అది కదా చెప్తున్నాడు కదండి బైబిల్. మరణపు వాసన, నశించే వారికి ఎలా ఉన్నామంట? మరణపు వాసన. అదే పరలోకి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉన్నామంట? జీవపు వాసన. ఏంట్రా వీళ్ళు సువార్త అంటారు, యేసు మా పాపాల కోసం చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, ఈ మరణపు వాసన ఏంట్రా, మాకు బతకడం కావాలి తప్ప భూమి మీద చావెందుకురా అంటారు వీళ్ళు. నశించేవాడికి అలా ఉంటాడట, అదే జీవించేవాడికి ఎలా ఉంటాడట? జీవపు వాసన. ఎందుకంటే క్రీస్తులో నిత్య జీవం ఉంది. క్రీస్తు చావును ప్రకటించడంలో తిరిగి లేచాడనే గొప్పతనం ఉంది కదండి. చచ్చిపోయాడని చెప్తున్నాం, చావు గురించి చెప్తున్నాం అని అనుకుంటున్నారే తప్ప
ఆయన చావు గురించి చెప్తుంటుంటే తిరిగి లేచాడని చెప్తున్నావు అనేది ఎందుకు నమ్మరు? చావు గురించి అయితే వద్దు, తిరిగి లేవడం గురించి వద్దా? ప్రపంచంలో ఎవడు తిరిగి లేవలేదు కదా. ఎవడైనా ప్రపంచంలో తిరిగి లేచాడా? ఎవడో తిరిగి లేవలేదు. కానీ లేచిన ఒకే ఒక్కడు ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభువారు. ఆయన గురించి చెప్పితే చావు 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 అని అనుకుంటారు. కాదండి, ఆయన గురించి చెప్పితే చావు కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా లేస్తావు అన్నాడు. ఎందుకంటే చావు గురించి నువ్వు చెప్పుకున్నా చెప్పుకోపోయినా, అనుకున్నా అనుకోకపోయినా, ఏదో ఒక రోజు నువ్వు చస్తావు. ఇది నిజం. మాట్లాడుకుంటే అశుభం అని అనుకుంటున్నావేమో తప్ప, కానీ క్రీస్తు చావు గురించి మాట్లాడితే అశుభం కాదు. ఎందుకో తెలుసా? అందులో శుభం ఉంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శుభవార్త. అందుకనే కొంతమందికి మనం మరణపు వాసనగా ఉంటున్నామంట. జీవించే వారికి జీవపు వాసన. అలాంటి వాళ్ళకి లోకానికి మేము ఎలా ఉన్నామన్నాడు ఆయన. లోకానికి మేము ఎలా ఉన్నాడు ఆయన? పెంటగా, మురికిగా ఎంచబడిన వారు. ఎందుకంటే చావు గురించి చెప్తున్నా. చావు అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది పెంట మీద వచ్చిన ఒక పిల్లో, ఒక కుక్కో. వీళ్ళు ఇంక అలాంటి వాళ్ళే చావు గురించి చెప్తున్నారు కాబట్టి వీళ్ళు పక్కెట్టేలి కదండి. టప్ 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 వాయిస్తూ, అమ్మ మీ ఇల్లుని ఇదిని అదిని దీవించను కొమ్ము దాసి అంటాడు కదా. అప్పుడప్పుడు తొడతాడు కదా, టట ఊది. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత ఇది, మీరు ఎంత ఎలా దీవి పెడతారంటే అవన్నీ ఏంటండి? అవన్నీ ఏంటి? వాళ్ళ దీవుల్లో ఏమన్నా దీవుల్లా? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ పండగలో జరిగింది అదే కదండి. వాడొచ్చి వీడొచ్చి పొగిడేయడమే. నిన్నెవడ పొగట కదా మన మొక్కలకి, ఆడైనా పొగడాలి కదా. అప్పుడప్పుడు రాజుల దగ్గర పొగిడే వాళ్ళు ఉంటారు. నిన్ను పొగడటానికి పాపం పండగ పేరు చెప్పాలి వచ్చి పొగిడేసి, అది అస్తమని పొగిడితే ఇస్తారేంటి మీరు? ఆ పండగలో కూడా మీరు ఎంత పొగిడాడని మీరు రాజులాగా ఒక హారం విసురుతారు ఏంటండి? ఇప్పటికి ఆ ట్రెండ్ పోయి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆ ట్రెండ్ చిరాకు వచ్చి ఇవ్వడానికి ఎవరికి మనసు రాక ఇంట్లో ఉండిపోతున్నాడు. పొగిడి పోతున్నాడు. వీధుల మీద తిరుగుతున్నా మీరు అందరూ ఏంట్రా మీరు ఇలా తిరుగుతారు, ఏట్రా మీరు లైఫ్ని ఎంజాయ్ చేయరేట్రా, చూడరేట్రా అంటున్నారు. మనం లైఫ్ని ఇక్కడ ఎంజాయ్ చేయకపోయినానండి. ఇక్కడ ఎంజాయ్లో అంత ప్రమాదం ఉంది, నష్టమే ఉంది. అక్కడికి వెళ్ళిపోతే ఆయన ఇక్కడ ఎంజాయ్ చేయొద్దు అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మనకి మహాలోకం ఉందని చెప్పాడు. ఆ లోకంలో ఆయన అలాంటి పరిస్థితి. అక్కడ కెరూబు మీద ఆయన ఎగురుతున్నాడు. ఎగురుతున్న కెరూబును చూడడం అంటే ఎవరైనా చూడగలరంటండి? దేవుణ్ణి చూడడం, తాజ్మహల్ని చూడడం ఒక్కటేనా? ఊటీ వెళ్ళడం, లంబసింగి వెళ్ళడం, అరకు వేలి వెళ్ళడం, ఆ పర్వతాలను చూడడం, దేవుణ్ణి చూడడం ఈక్వలేనా? దేవుణ్ణి ఎవరు చూడలేదు ప్రపంచంలో. ఊటీ చాలామంది చూశారు, నువ్వు చూసావు. అక్కడ వాళ్ళకి అది ఊటీ కాదు, వాళ్ళ పాలిట శాపం. ఎందుకో తెలుసా? ఆ కొండలెక్కలేక దిగలేక లంబసింగి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు రా, వీళ్ళకి వాళ్ళు బాగా బలిసి ఇక్కడికి వచ్చారు, మేము ఈ చలికి చేస్తున్నాం అని అనుకుంటారు తప్ప, వాళ్ళకి ఒకవేళ మీ ఇల్లు ఇచ్చామనుకోండి, ఆడు ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో ఉంటానంటాడు, మీకు ఆ ఇల్లు ఇచ్చేస్తాడు కావాలంటే. ఇది గ్యారంటీ కదండి. కానీ దేవుణ్ణి ఎవరో ప్రపంచంలో చూడలేదు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? మనకు తెలిసి ఈ టైంలో మీకు ఆ మాట చెప్తాను. హృదయ శుద్ధిగా వారు దేవుణ్ణి చూచెదరు. అంటే దేవుణ్ణి చూడడం అనేది ఒక అదృష్టం. ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని అదృష్టం. ఆ అదృష్టం కేవలం హృదయ శుద్ధి గల వారికి మాత్రమే దక్కుతుంది. అంటే నువ్వు పరలోకం వెళ్ళావని అంటే నువ్వు హృదయ శుద్ధి గలవాడు, ఆయన్ని చూస్తున్నావు. చూడటమేనా? కెరూబు మీద ఎగురు వస్తుంటే చూస్తావు. అబ్బాబ్బా ఏంటంటే, ఒకటి కెరూబు, రెండు దేవుడు. ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి లోకంలో ఏదో చూశాడు అని అనుకోకండి, అసలు అది పట్టించుకోకండి. అసలు ఉంది ఈ నిరీక్షణ మనల్ని అసలు. ఇప్పుడైతే వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చానని మన ముందు ఇలాగ అంటాడు. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు పాతాళంలో ఉండి మన పరలోకంలో ఉంటే, ఒరే నేను చూసింది లంబసింగేరా, నువ్వు చూసింది దేవుణ్ణిరా, నువ్వు లంబసింగే చూసావు, మనం ఎవరిని చూస్తాం? దేవుణ్ణి చూస్తాం. చెప్పండి మరి ఏది గొప్ప? మీరు చెప్పండి. ఎవరో చూడండి, దేవుణ్ణి చూడటం గొప్ప?
అందరూ చూసే లంబసింగ్ ఊటీ చూడడం గొప్ప, ఏమండి అరకవేలు చూడడం గొప్ప. మీరు అసలు టూర్ కానీ వేసుకున్నారు కాక. అప్పుడప్పుడు కొంతమంది అంటే ఏం చేస్తారో తెలుసా, టూర్ వేసుకుంటారు. టూర్ వేసుకుంటే అప్పుడు ఆలోచించండి, పక్క నుంచి పక్కకి పాతాళానికి కానీ వెళ్ళిపోతారేమో. టూర్లో కానీ చచ్చిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళం. ఎందుకంటే బతికుట్టు టూర్ కోసం. మరి అదే బ్రతుకుడు క్రీస్తు కోసం అయితే లాభం కదండి. చావు అయితే బ్రతుకుటి క్రీస్తే, చావు అయితే లాభం. నీకు చావేమో లంబసింగి ఘాట్ రోడ్లో పడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏంటి? పాతాళమేమో. అవునంటారా కాదంటారా? చాలా గ్యారంటీ కదండి. కాబట్టి అండి మనం ఇగో అప్పుడు చూడండి, మనం సెలవు రోజులు మాకైతే చాలా కష్టం. ఎందుకంటే నెల రోజులు కష్టపడ్డారు మన పిల్లలందరూ. 31 పెట్టాం, 2 పెట్టాం. భయం నాకు పెట్టాలా వద్దనేసి, కానీ పెడదామన్నారు. పెట్టడం వల్ల పాపమేం కాదు కదా, మంచిది. మనకే కష్టం, కానీ ఏదేమైనప్పటికీ దేవుని జ్ఞానాన్ని మనం చెప్పుకుంటాం అని పెట్టుకున్నాం. ఏ టూరు మానేసి మళ్ళీ ఇది పెట్టుకున్నాం. కానీ మనకి అసలైన టూర్ ఉంది, అదే ఏంటనుకుంటున్నారు? పరలోకం. లైఫ్ లాంగ్ జర్నీ చేసి ఈ టూర్లో మీరేం చేయాలి తెలుసా? మనం పరలోకం వెళ్ళిపోవాలి కదండి. కాబట్టి దేవుడిని చూద్దాం. ఆయన కెరూబుల మీద ఎగురొస్తాడు. అప్పుడప్పుడు కెరూబుల మీద ఏం చేస్తాడు అనుకుంటున్నారు? కూర్చుంటాడటండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 80వ కీర్తన మొదట వచనం. కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడా ప్రకాశింపుము. ఈ కెరూబులు అంటే ఏంటనుకుంటున్నారు? అప్పుడప్పుడు దేవుడు కెరూబు మీద కూర్చుంటాడటండి. ఆసీనుడు అంటే ఏంటనుకుంటున్నారు? ఉండడం, కూర్చోడు. కెరూబు మీద కూర్చుంటాడు. ఆయన కుర్చీ ఒక్కొక్కసారి ఏంటనుకుంటున్నారు? ఎగురొచ్చాడు అనుకోండి, ఇలాగ దిగ్గానే అదేమైపోద్ది అంటే జస్ట్ చైర్ అయిపోద్ది, చైర్లోకి సెట్ అయిపోద్ది. వెంటనే డాడీ అలా కూర్చుంటాడు అనమాట. ఎగురొచ్చి కూర్చుని మీకు ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. బాగుంటుందా బాగోదా? ఇప్పుడు మరి మన కెరూబు మీద కూర్చుంటే. కానీ దేవుని సింహాసనం మీద దేవుడు మనల్ని కూర్చుంటబెడతాడని అంటే కెరూబు మీద మనల్ని కూర్చుంటబెట్టడా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అప్పుడప్పుడు కెరూబు మీద ఎగరడానికి, అప్పుడప్పుడు ఎగిరి కూర్చోడానికి, అప్పుడప్పుడు కెరూబు చూడండి. సరదాగా మీరు నేవీ డే వచ్చిందనుకోండి, వైజాగ్లో ఏం చేస్తారనుకుంటున్నారు? విమానాలు ఇలా ఫీల్డ్లు కొడతాయి. మరి కెరూబు మీద నువ్వు ఫీల్డ్లు కొట్టావు అనుకోండి, ఎలా ఉంటుంది? పెద్ద విమానాలండి విన్యాసాలు చేస్తాయి కదండి. అలా కెరూబులు విన్యాసాలు చేసాయి అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? బాబాయ్, ఆ విమానాలు విన్యాసం చేయడానికి అందరూ చూడడానికి వెళ్తుంటుంటారు, విన్యాసాలు చేస్తుంటే చూడడానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండన్న ప్రకారం. ప్రకటన 3:21. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు, తండ్రి సింహాసనం మీద జయించిన ఆయన కూర్చున్నాడట. ఏంటి జయించాడంటే? ఏంటి జయించాడు? వీడిని జయించి డబ్బు సంపాదించుకున్నాడు చూసారా, వాడా విజేత. విజేత అంటే ఏంటనుకుంటున్నారు? 10 పైసలతో లక్షాధికారి అయిపోవడమే విజేత, అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే ఎవడు విజేత, ఎవడు జీవితంలో పాస్ అయినవాడు అంటే బిల్ గేట్స్ లాంటివాడు, అంబానీ లాంటివాడు, ఇది చూపిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు డబ్బు సంపాదించడం జయించడం కాదు, లోకాశలకు లొంగకపోవడమే జయించడం. డబ్బుని ఎవడైనా సంపాదిస్తాడు. డబ్బుని సంపాదించాలంటే ఏం కాదు, మోసం చేస్తే వచ్చేస్తుంది. లేదా అదే మోసం చేయడం అంటే సాతానికి ఒకసారి నమస్కారం పెట్టడం, సాష్టాంగ నమస్కారం, దేవుడిని పక్కనెట్టి, అంతే కదండి. సాతాను చెప్పాడు. సీక్రెట్ ఏంటనుకుంటున్నారు? చూపించి ఏమన్నాడు అనుకుంటారు? నీవు నాకు ఒక్కసారి మొక్కితివా, ఇదంతా నీదే అంటే మొక్కునోడు కల్లా వాడు ఇచ్చేస్తున్నాడు. వాడిని ఎవడైతే ఇష్టపడుతున్నాడు, ఎలా మొక్కుతున్నాడు? దురాశలను అనుసరిస్తున్నావు అంటే వాడిని మొక్కుతున్నట్టే. కానీ అదే ఈ లోకాన్ని జయించడం అంటే ఏంటో యేసుక్రీస్తు చెప్పారు. ఏంటో తెలుసా? లోకాశలను జయించాలి. లోకంలో దేన్ని ఆశించకుండా
నిస్వార్థంగా దేవుడిని మాత్రమే ప్రేమించి దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా టీవీ షోరూంలోకి వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఏదైనా షోరూంలోకి వెళ్ళాం, అక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, టీవీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ మనమా అండి? షాపోడివా? షాపోడివి. కాబట్టి మనం అన్నిటిని ప్రేమిస్తామా? మన దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు కొద్దీ దాని మీద దృష్టి వెళ్తుంది తప్ప ఎక్కువ దాన్ని మనం చూసినా కానీ ఇంకేమీ చేయలేం కాబట్టి పట్టించుకోం. అలాగా ఈ భూమి మీద మనం ఏంటంటే అన్న వస్త్ర గలవారమై తృప్తి పొంది దేన్ని ఆశించకుండా ఇవన్నీ వదిలేసి మనం పట్టించుకోకుండా దేవుడి పనిలో ఉండి మనం తండ్రి చిత్తాన్ని ఒకవేళ నెరవేరిస్తే వాడే లోకాన్ని జయించిన వాడు. లోకాన్ని జయించిన మన విజయం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసంతో జయించాలి లోకాన్ని, అనగా వాక్యంతో జయించాలి. అంటే వాక్య ప్రకారంగా లోకంలో బ్రతికితే వాడు లోకాన్ని జయించిన వాడు కదండి. నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండు అన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చిదను. చూడండి ఎంత గొప్ప అవకాశం. తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో ఆ సింహాసనం మీద యేసుప్రభువు వారు వెళ్ళి కూర్చున్నారు. ఈ లోకానికి వచ్చి జయించి ఆ లోకానికి వెళ్ళి, అలాగే ఈ లోకంలో ఉన్న నువ్వు ఆయన్ను ప్రభువుగా కలిగి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచి జయించావా? నీ కాలాన్ని ముగించుకున్నావా? వెళ్ళి అక్కడ కూర్చుంటావని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ సింహాసనం అక్కడ అలా ఉంచండి. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కెరూబుల మీద, అంటే కెరూబు ఆయన సింహాసనమేనా అనుకుందాం, అంటే దాని మీద కూడా నిన్నేం చేస్తాడు? కూర్చోబెట్టే అవకాశం ఉంది కదండి. కాబట్టి మీరు రెడీగా ఉండండి. మన అన్న యేసుప్రభువు వారు వచ్చేస్తే అందుకనే వాళ్ళు ఏమంటారు తెలుసా? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకుందువు ఈ మృగాల్లాంటి మనుషులకి, ఎంత చెప్పినా మారని మనుషులకి ఎందుకు తండ్రి ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నావు? ఎందాక తీర్పు తీర్చుకుంటూ అని అడుగుతున్నారట. మా రక్తము నిమిత్తము చేసే పోనీ మా రక్తం నీకు గుర్తులేదా? వాళ్ళు మా రక్తాన్ని ఏం చేశారంటే కళ్ళ చూశారు. వాళ్ళు ఏం చేసాం? వాక్యమే చెప్పాం. వాళ్ళకి అది నచ్చలేదు. మంచి వాక్యాన్ని చెప్పాం, వాళ్ళకి నచ్చలేదు. అదే వాళ్ళకి నచ్చినట్టుగా దురదకు గోకితే కొంచెంసేపు వాళ్ళకి బాగా నచ్చును. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మా రక్తాన్ని కళ్ళ చూశారు. పోనీ దానికోసమైనా ప్రతిదండం చేసేయచ్చు కదా, లేపేయచ్చు కదా, జ్ఞాపం చేస్తారు. అడుగుతున్నారండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇంకొంచెం కాలం ఓపిక పట్టండి, ఇంకొంచెం కాలం వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అని ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పరదేశంలో ఉన్నారు, అర్థమైపోయింది. పరదేశం ఉందంటే ఇక పరలోకం ఉన్నట్టే. అందుకని అక్కడికి వెళ్ళి ఇంకా అస్తమాను ఏంటి మనం ఏదో చూడండి అడుగుతుంటాం చూసారా, అలాగ అడుగుతున్నారు వాళ్ళు. ఎందాక 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 అంటే ఎన్నిసార్లు అడుగుతున్నారు చూడండి. ఎన్నిసార్లు అడిగి 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 ఉండకపోతే వాళ్ళని ఎందాక అని ఉంటారు. ఎందాక తీర్పు తీర్చుకుంది ఉందండి, బైబిల్లో ఉందా? ఎక్కడ? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక 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 తీర్పు తీర్చుకుంది. అంటే నీవు ఎన్నిసార్లు అడిగినా తీర్పు తీర్చట్లేదు నువ్వు. ప్రకటన గ్రంథంలో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తండ్రి మేము నిన్ను ఎన్నోసార్లు అడుగుతున్నావు, నువ్వు తీర్పు తీర్చట్లేదంటే అన్నిసార్లు ఒకే ఆన్సర్ ఏంటో తెలుసా? మా రక్తం అన్నా నీకు గుర్తు రావట్లేదా? మా రక్తం చూస్తే వాళ్ళ మీద కోపం రావాలి కదా. హేబేలు రక్తం చూసినప్పుడు కయ్యేను దగ్గరికి వెళ్ళావు కదా. హేబేలు రక్తం స్వరం మొరపెట్టినప్పుడు కయ్యేను దగ్గరికి వెళ్ళావు కదా. మరి మా రక్తం నిమిత్తమైన వారికి తీర్పు తీర్చాలి కదా తండ్రి. ఇంతసేపు ఆ కోపం రావట్లేదంటే ఇంకొంచెం కాలం. మరి వాళ్ళు మారినా మారకపోయినా మీ తమ్ముళ్ళు కూడా ఇంకా సంపూర్ణలు అవ్వాలి కదా. ఇంకా మీ వలే చంపబడబోవు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క 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 ఉంది కదా. వాళ్ళకు కూడా అవకాశం ఉండాలి కదా. వాళ్ళు కూడా ఈ గొప్ప భాగ్యంలోనికి రావాలి కదా. కొంచెం కాలం విశ్రమించండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత ఆడుకుందరు గారు నా దగ్గరకు వచ్చి. మీకు అర్థమైందండి? కొంచెం కాలం రిలాక్స్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది అనుకుంటున్నారు? ఆట. అంటే ఆట అంటే సరదాగా అండి.
ఆయన సముద్రంలో ఉన్నట్టంటే ఆటలాడుకి ఏమి నిర్మించాడట? మాకారములను. కాబట్టి అండి పరలోకంలోకి వెళ్తే దేవుడండి అంత మనం ఇంక అసలు ఆ ఆనందాన్ని, ఆ ధన్యతను మనం అసలు మాటల్లో వివరించలేదు. ఇప్పుడు చెప్ప వల్ల పడదు. కెరూబుల గురించి ఏమన్నాడు తెలుసా? ఎంత చెప్పిన తర్వాత కూడా ఇంకో ఏదో ముడిపడి ఉందన్నమాట దానితో. దానికి దేవునికి సంబంధం ఉంది, ఇంకా ఏదో ఉంది, కానీ ఇప్పుడు చెప్ప వల్ల పడదు. ఏంటి ఎంత చెప్పిన ఆయన ఇంత చెప్తేనే మనకి ఇలాగ అనిపిస్తే ఇంకా వల్ల పడంది కూడా చెప్తే ఎలా ఉంటుంది? ఆ వల్ల పడంది మనం అక్కడికి వెళ్ళింది అంటే మనకేదో తెలియాలి, మనం ఏదో అనుభవిస్తాం దాంతో అనే ఆయన పౌలు గారు కన్క్లూజన్లో ముగించేశారు. మనకు అన్నీ తెలియాలి కాబట్టే ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి అనే మనకు చేయించాడు అక్కడ. ఎక్కడ? పాత నిబంధన కాలంలో. కాబట్టి ఇదే నిరీక్షించుచున్న, మనం నిరీక్షిస్తున్న నిత్యలోకంలో ఉన్న ఒక నిజస్వరూపం. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మిమ్మల్ని ఎవరు ఎన్ని అన్నా క్రిస్టియన్గా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎంతమంది మనల్ని ఎలా చూసినా మీరేం సిగ్గుపడకండి. ఎందుకంటే తర్వాత వాడు రోజు సిగ్గుపడి కుల్లి 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 చేస్తాడు. మీరు ఒక్కసారే వాడు ఎక్కడికో వెళ్ళొచ్చిన తర్వాతే మీకు కుల్లి చేస్తారు. వాడు ఒక్కసారే కాలర్ ఎత్తుకుంటాడు. మనం ఎప్పుడు హ్యాపీగా అక్కడ ఉంటాం పరలోకంలో. కాబట్టి అలాంటి ధన్యతను మీరు స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఈ మాటల చేత మనం ఒకరినొకరు హెచ్చరింపబడాలి, ఆదరింపబడాలి. కాబట్టి ఇంత గొప్ప నిరీక్షణ మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి బ్రతుకుదాం. ఎందుకండి అల్పకాలం పాపభోగం అనిపించుట కంటే ఏముందండి? అల్పకాలం ఎప్పుడు ఊడిపోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు. ఈ పాపభోగం అంటే దేవుడు వద్దన్న భోగం అనుభవించుట కంటే ఇక్కడ దేవుడు సువార్త పనిలో శ్రమ అనుభవించమన్నాడు చూసారా? అది అనుభవించుట మేలని యోచించమని మనకి ఒక మోసే చరిత్ర, ఒక మోసే జీవితం, తన 80 సంవత్సరాల జీవితాన్ని ఐగుప్తు సింహాసనాన్ని కాలదన్ని దారాదత్తం చేసిన మహనీయుడే మోసే. అతనికంటే గొప్పవాళ్ళమా మనం? కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని మనం కలుగుందాం, అలాంటి ఉద్దేశాలు మనం కలుగుందాం. తండ్రి నాయన, మేము నిరీక్షించే ఆయన మా ముందున్న మహాలోకం, అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో మీ మాటల్లో నాయన మాకు ఎంతైతే అవసరమని, మేము ఎంతైతే అర్థం చేసుకోగలవని మీరు రాయించారో చెప్పారో తండ్రి నాయన. వాటిలో కొన్ని సంగతులు మీ పిల్లలకి ఈరోజు చెప్పాను తండ్రి నాయన. కాబట్టి మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆయన వాస్తవాలను గ్రహించి తమ హృదయాల్లో పదిలిపరుచుకుని, తలపోసుకుని పదిలిపరుచుకుని ఈ లోకాన్ని ప్రేమించేవారుగా కాకుండా ఈ లోకంలో ఉన్న మీ కొరకు బ్రతుకుతూ మీరున్న లోకానికి రాబోతున్నామని, వెళ్ళబోతామని ఆలోచన కలిగి తండ్రి నాయన మీ పిల్లలు మీ అందు భయభక్తులు కలిగి జీవించలాగన మీ పిల్లలు ఈ మాటల ద్వారా, మీ మాటల ద్వారా తండ్రి నాయన హెచ్చరింపబడి, ఆదరింపబడి విశ్వాసంలో బలవంతులుగా ఉన్నట్లు కూడా మీ పిల్లలను దీవించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే మరి ఇప్పుడు జరగబోయే భోజనాల కార్యక్రమం, అలాగే మధ్యాహ్నం జరగబోయే కార్యక్రమంలో కూడా మీ కృపను అనుగ్రహించి తోడే నడిపించండి. అలాగే భోజనాలు ఏర్పాట్ల విషయంలో సహాయం చేసిన మీ పిల్లలందరినీ తండ్రి నాయన మీ కృపలో బలపరచండి తండ్రి నాయన. ఏదైనా లోటుపాటు లేకుండా మీ పిల్లలందరూ ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా నాయన మరి తిని తండ్రి నాయన మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ భుజించి నాయన శక్తి బలాన్ని పొంది తండ్రి నాయన నమ్మకంగా మీ కొరకు పనిచేసేవారుగా, నమ్మకంగా మీ కొరకు ఆలోచించేవారుగా మీ పిల్లలు ఉన్నట్లుగా మీ కృపలో జ్ఞాపం చేసుకోమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఆ భోజనాలన్నీ కింద ఉంటాయి, ఏర్పాట్లన్నీ. మరలా భోజనం చేసేసిన తర్వాత మరలా పైన యథావిధిగా సభ ఉంటుంది, గమనించండి.